జై సీతారాం. నేను మన దశకం 22న మేర్కొండ అనుభవించుతా. దీని ముందిన శ్లోకాలు మన చూసా అంటే జుహావ నారాయణ నామకం సుతం. అజామిలన్ తన్నోட కొడుకు అన్న పేరుననే వాని పిలిచిందండు. ఇక్కడ ఏం నడుతుంది మన அடுத்த శ్లోకాల సూత భట్టత్రి అనేరు దురాశయస్య అపిపురహ. అజామిలన్ తన్నడతలోండి దీయపడినాலும் నామ అక్షర మాత్ర వైభవాత్. వాడు ఏం చెప్పినాడు, భగవాన్ ఏం చేసి చెప్పినాడు లేదే, ఆ 4 అక్షరమే వాడు చెప్పినాడు. న ర య న అనే ఆ 4 అక్షరం మొట్టే వాడు మైండ్లో తన కొడుకుని ఏం చేసి చెప్పినాడు అన దానోட వైభవం సూండ అభిపేతు చతుర్భుజాహ. అక్కడ ఇమీడియట్గా చతుర్భుజాహ అంటే 4 సైతో పీతపటాహ ఎల్లో కలర్ వస్త్రం నుంచి మనోహరాహ. ఈ పదం వచ్చి సిలబుక్లో మనోరమాహ ఉన్న, సిలబుక్లో మనోహరాహ ఉన్న. సో బోత్ ఆర్ కరెక్ట్. ఇట్స్ జస్ట్ ద పాఠభేదం విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్. సో మనోహరాహ అంటే అంత దైవీగ తన్మయతో பவதீய பார்ஷதாக. ஹே கிருஷ்ணா நீயோட பார்ஷதர்கள் 4 గురు వచ్చి దివ్విండారు అనేరు భట్టత్రి. మేర్కొండ 5th శ్లోకాలో చూసామంటే భటాన్ ఆ యమ గింగర్గల్ సంపాష వికర్షత. ఈ అజామిలన్న ఆ పార్షద అనే కైరుతో కట్టువిన ఈడ్సిపోయేదాన్న చూసి విష్ణు పార్షదర్గల్ విముంచత ఇతి అమి బలాత్ ఆరురుదుహు. ఆ విష్ణు పార్షదగల్ వాళ్ళని బలవంతంగా నిప్పాటేరు. ఆ యమ దూదర్ల నిప్పాటు చెప్పేరు తదీయ పాపం నిఖిలం, వీనుడ అన్ని పాపం నీంగిపోయిందే అనిసి చెప్తాని భవజ్జనై నివారితాహతే. హే కృష్ణ నీయోడ పార్షదగల్ వాళ్ళ నిప్పాటు సారే అనిసి చెప్తా వచ్చే భట్టత్రి మేర్కొండు ఇవాళ చూసామంటే 6, 7, 8, 9 ఈ 4 శ్లోకా చూసామంటే ఇట్స్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ విష్ణు పార్షదర్గల్ని ఆ యమదూతర్లని. ఒక్కొక్క శ్లోకాలని విష్ణు పార్షదర్గల్ రీజన్ చెప్పేరు ఆ యమదూతర్గల్ అజామిలన్న దేని విడివించాలి అని చెప్పి. దానిహే మన 6th లోండి 9th శ్లోక వరి కడేసి లైన్స్ ఉండ ఇతి ప్రభో త్వత్పురుష బబాషిరే అని అన్నిలో వచ్చిన. దీని అర్థం ఏమంటే హే ప్రభో, హే గురువాయూరప్ప, ఇట్ట నీయోడ విష్ణు పార్షదగల ఆ యమదూతర్లాగా చెప్పినారు అని చెప్పి. ఇవాళ మన 6th శ్లోకాన్ని అనుభవించుతా. విష్ణు పార్షదగల్ అనేరు భో పండితాహ అనేరు. హే యమదూతర్గలే మీరు పండితర్లేహా, మీ అన్ని తెలుసునేహా, పాపాని భవంతు ఎన్నో పాపాలు వీండు చేసిండని నిష్కృతే కృతే అపి. ఆ చేసిన పాపానికి వాడు ఒక ప్రాయశ్చిత్తం అని చేస్తాండేహా. కథంతో దండనం అస్తి అని దేనికి వాడు దండన మీరిచ్చారు. భవాదృశాం మీహే అన్ని తెలిసినేహా, నిష్కృతిం న విదితాకిం వాడు చేసిన పరిహారం మీకు తెలాలేదా అనేరు. அடுத்தது 7th శ్లోకాలు అనేరు శృతి స్మృతిభ్యాం శృతిలోని స్మృతిల్లోని విహితాహ వ్రతాదయ దల్లో ఎన్నో వహయాన ప్రాయశ్చితం చెప్పిండారేహా. ఆ ప్రాయశ్చితం చేసిన గిడ్లో పాపం పునంతి ఉండిన పాపలన్నీ నీంగిత్నేహా. వాసనాం న లునంతి దీని ముందిన చేసింది అన్నిని కలించిపోతుందేహా. అనంత సేవాతు ద్వయీం నిక్రంతతి. భగవాన్న సేవ చేసిన గడిలో ద్వయం అంటే 2 ఏమంటే దీని ముందిన చేసిన పాపాలు నీంగితుంది, ఫ్యూచర్లో వాడిన పాపం చెయ్యహండని ఆకుతుందేహా. ఇట్ట చెప్తా ఉండే పార్షదర్గల్ మేర్కొండే 8th శ్లోకాలు చూసామంటే భోహో అనేరు. హే యమదూతర్గలే భయాకుల వెరిసిపోయి కూడా హరేహే నామ అగ్రహీత్ హరియుడ నామ స్వప్న మాత్రలో జన్మ సహస్ర కోటిభి వాడి ఎన్నో జన్మాల్లో చేసిన కృతేషు పాపేషు అపి ఎన్నీదా పాప చేసిండని నిష్కృతి కృత వాడోడ అన్ని పాపాలు సకత్ంది అనేసి 8th శ్లోకాలో చెప్పారు. మేర్కొండ ఏం చెప్పారు అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.